హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ టైల్స్. చాలా రోజులైంది కదండి లాంగ్ వీడియో పెట్టి. ఇవాళ నేను కొబ్బరిపాలతో రైస్ చేస్తున్నాను. ఈ కొబ్బరిపాల రైస్ దీంట్లోకైనా చాలా బాగుంటుంది. మనం ఇది మెయిన్ డిష్ గా చేసుకుని సైడ్ డిష్ గా పన్నీర్ కానీ అలాగే నాన్ వెజ్ కర్రీస్ కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. సో ముందుగా ప్రాసెస్ చూద్దాం. ఇది నేను ఇన్స్టా పాట్ లో చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసేసి అలాగే అందులో షాజీరా, పట్టా, లవంగా అలాగే బిర్యానీ ఆకులు వేసేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కొద్దిగా మనము జీడిపప్పు ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట. ఈ జీడిపప్పు ముక్కలు అనేది ఆప్షనల్, బట్ వేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. వీటిని మనం మెల్లిగా వేగనిద్దాము. మొత్తం రంగు మారిపోకూడదండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. అలాగే ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని ఇలా సన్నగా పొడుగ్గా దొరుకుని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా వీటిని కూడా వేసేసి మనం వీటిని బాగా కలుపుకుందాము. ఇవి కూడా కొద్దిగా రంగు మారాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి. ఈ టైంలో అందరూ కొద్దిగా ఉప్పు వేస్తారు. కావాలంటే మీరు ఉప్పు వేసుకోవచ్చండి కొంచెం తొందరగా మగ్గడానికి. నేనైతే వేయట్లేదు. సో ఇవి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో మనము 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేయక్కర్లేదండి. వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది అనమాట. దీనికి అంత ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ వేస్తే. సో అలా లేకుండా 1 స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా బాగా వేయించుకుని ఇప్పుడు నేను మిక్స్డ్ వెజిటబుల్స్ వేస్తున్నాను. నా దగ్గర క్యారెట్, బీన్స్ అలాగే కార్న్, బఠానీ ఉన్నాయి ఫ్రోజన్ లోవి. అవి నేను తీసుకుని వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవి లేవు అంటే మీరు మామూలుగా అవి కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, ఫ్రెష్ వెజిటబుల్స్. అండ్ ఇందులో మనం కావాలంటే ఇంకా మిగతా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, లైక్ పొటాటో అలాంటివి, కాలీఫ్లవర్ అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, వేయట్లేదు అనమాట. దీన్ని నేను చాలా మినిమల్ గా చేస్తున్నాను, తొందరగా అయిపోతుంది అనేసి. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం కారం, కొంచెమే వేయాలండి కారము, ఎందుకంటే ఆల్రెడీ మనం మిర్చి వేసాం కదా. అలాగే ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా లేదు అంటే బిర్యానీ మసాలా ప్లేస్ లో మీరు నార్మల్ గా గరం మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. రెండిటికి ఒకటే టేస్ట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అవి కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే మాత్రం టేస్ట్ అంతా మారిపోతుంది. అలాగే నేను ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా కొబ్బరి పాలు వేస్తున్నాను. ఇది స్టోర్ బాట్ కొబ్బరి పాలు అండి. అలాగే 1/2 కప్ దాకా నీళ్లు కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని కొంచెం బాగా తెల్ల కాగనివ్వాలి. వాటర్లో తీసుకోవాలి అంటే 1 కప్పు బాస్మతి రైస్ కి 1 కప్పు కొబ్బరి పాలు, 1/2 కప్పు నీళ్ళు అయితే సరిపోతుంది. నీళ్ళు కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే మనకి బాగా ఈవెన్ గా అనేది బాయిల్ అవుతుంది అనమాట రైస్. అచ్చంగా కొబ్బరి పాలతో చేస్తే ఏంటంటే కొంచెం మనకి గట్టిగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో నేనైతే ఇలా చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా తెరల కాగనివ్వాలి నీళ్లు. సో ఇలా కాగేలోపు నేను ఏం చేశాను అంటే 1 కప్పు బాస్మతి రైస్ బాగా కడిగేసి ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక అరగంట సేపు నానించిన తర్వాత ఇలా వాష్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇందులో వేసేసి దీన్ని కొంచెం జెంటల్ గా మిక్స్ చేయాలి. మీరు కొంచెం గబగబా మిక్స్ చేస్తే ఏంటంటే అది మొత్తం విరిగిపోతుంది రైస్ అనేది, మనకి బిర్యానీ అనేది అంత బాగుండదు. సో ఇట్లా చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి నేను ఇన్స్టా పాట్ లో చేస్తున్నాను కాబట్టి నేను ప్రెషర్ కుక్ మోడ్ లో పెట్టేసి 7 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొక నిమిషం పెంచుకుని 8 నిమిషాలు పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ స్టవ్ టాప్ మీద చేస్తున్నట్టయితే ముందు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించేసి తర్వాత నీరంతా ఎగిరిపోయిన తర్వాత మీరు సిమ్ లో పెట్టేసి ఉంచితే కనుక చక్కగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు అయిపోయింది. ఈ రైస్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చాలా బాగుంది. అండ్ చెప్పాను కదండి, పర్ఫెక్ట్ గా 7 మినిట్స్ అయితే బాగా ఉడుకుతుంది. మీరు 1 నిమిషం పెట్టుకున్నా కూడా 8 మినిట్స్ అయినా పర్వాలేదు. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉడికిపోయిందో. సో వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఇలా పొడిగా చక్కగా ఈవెన్ గా ఉడుకుతుంది అనమాట. మొత్తం ప్రతి రైస్ గింజ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రైస్ తో పాటు మనం ఏ పన్నీర్ కర్రీ కానీ లేకపోతే నాన్ వెజ్ కర్రీస్ కానీ లేదంటే వంకాయ గ్రేవీ కర్రీ కానీ సైడ్ లో పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ రైస్ అనేది బిర్యానీలా ఉండదండి, చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూస్తున్నారు కదా. సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.